కమర్షియల్ సిలిండర్లు ప్రాబ్లమ్ అవ్వడం బట్టి కూడా మరి వాళ్ళకి అందకపోవడంతో ఒక్కొక్క సిలిండర్ బ్లాక్‌లో 5,000 నుంచి 8,000 వరకు చెప్పడంతో కూడా భయపడిపోయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇగో క్లోజ్ చేసుకున్నారు. ఖాళీ సిలిండర్‌లన్నీ అక్కడ ఏసి పెట్టేసుకున్నారు కూడా. ఆ ఖాళీ సిలిండర్‌లు ఉన్నప్పటికీ కూడా నిండు సిలిండర్‌లు దొరకకపోవడం అనేది చాలా దెబ్బ పడింది ఈ క్యాంటీన్‌ల మీద అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఇదితోనే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు క్యాంటీన్‌లను కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. మనం చూస్తూ ఉన్నాం కదా! హైదరాబాద్‌లో మరి ఒక్కొక్కటి ఇలా క్యాంటీన్‌లన్నీ కూడా మూతపడితే ప్రజల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంట్లో వండుకొని తింటారు. కానీ వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది వాళ్ళంతా కూడా హోటల్స్‌లలో తింటూ ఇలా చిన్న చిన్న క్యాంటీన్స్ అన్నీ ఇదంతా మాదాపూర్ ఏరియా, హైటెక్ సిటీ ఏరియా మనం చూసాం. మనకు తెలిసిందే ఇదంతా కూడా మై హోమ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఇక్కడ కుమారి ఆంటీ క్యాంటీన్స్ ఉన్నాయి కదా! ఇదంతా ఈ లైన్ అంతా అదే. ఈ లైన్‌లోనే చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికొచ్చి తింటూ ఉంటారు. అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3, 4 గంటల వరకు ఇవన్నీ ఓపెన్‌లోనే ఉంటాయి. అలాంటిది ఈరోజు క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ఇగో ఈ పక్కది కూడా క్లోజ్ అయిపోయి ఉంది. ఈ క్లోజ్ చేసుకొని వాళ్ళు అంటే ఇప్పుడు మేము అంతంత సిలిండర్లకు అంతంత ధరలు పెట్టి మేము వంట చేస్తే మాకు మిగిలేదేంటి? మేమేం చేయగలము? మేము భరించగలమా? అంత రేట్లు పెట్టి కొనసాగించగలమా? అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళంతా క్లోజ్ చేశారు.